కేబుల్ న్యూస్ కు స్వాగతం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రథమ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని నేతాజీ మిత్ర మండలి ఘనంగా నిర్వహించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రథమ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని నేతాజీ మిత్ర మండలి ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా మిత్ర మండలి సభ్యులు టంగుటూరి ప్రకాశం పంతుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణాయక పాత్ర పోషించారు. ఇక మద్రాసులో సైమన్ కమిషన్ కు ప్రదర్శనలు తుపాకీకి ఎదురుగా గుండె నుంచి ఆంధ్ర కేసరి బిరుదు పొందారన్నారు. స్వాతంత్ర పోరాటంలోనూ తనదైన ముద్ర వేసుకుని ఎంతో మందికి బాట వేసిన టంగుటూరిని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ధూళిపాళ్ల శ్రీరామచంద్రమూర్తి, బుల్లెట్ ధర్మారావు, లంకిశెట్టి నీరజ, వన్నెం రెడ్డి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినటువంటి టంగుటూరి ప్రకాశం గారి 152వ జయంతి కార్యక్రమాన్ని నేతాజీ మిత్రమండలి ఆధ్వర్యంలో మేమంతా కూడా చేస్తున్నాం. మరి ఆ రోజు చూసినట్లయితే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన సమర్థవంతుడైనటువంటి ఒక నాయకత్వంలో ఆ రోజు ఉన్నటువంటి ఆయన నియమించడం జరిగింది ముఖ్యమంత్రిగా. ఆయన అనేక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ గ్రామీణంలో మంచినీటి వసతి ఏవైతే గ్రామంలో ట్యాంకులు కట్టి మంచినీటి సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి ఉందో ఆ రోజున ఆయన దానికి ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా కృష్ణానది దగ్గర ఏదైతే ఆక్టివేట్ యాక్ట్ ఉందో దాన్ని కూడా ఆయన ప్రకాశం బ్యారేజ్ అంటారు, బ్యారేజీకి శంకుస్థాపన చేసిన వ్యక్తి ఆయన. ఆ రకంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం అని చెప్పి ఆయన అహర్నిశలు కూడా పనిచేసినటువంటి వ్యక్తి టంగుటూరి ప్రకాశం గారు. అంతేకాదు స్వతంత్ర పోరాటంలో పాల్గొని ఆ రోజున సైమన్ కమిషన్ ఏదైతే ఉందో అది భారతదేశానికి వచ్చినప్పుడు దేశం అంతా కూడా ఉవ్వెత్తున ఉద్యమం వచ్చి సైమన్ గోబాక్ అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమంలో ఆయన మెడ్రాసులో ఉన్నప్పుడు పోలీసులు కాల్పులు జరిపారు, బ్రిటిష్ వాళ్ళు కాల్పులు జరిపితే ఒక వ్యక్తి చచ్చిపోయాడు. అది తీసుకోవడానికి వెళ్తుంటే ఎవరు తీసుకుంటే కాల్ చేస్తామని చెప్పి వాళ్ళు. ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా నేతాజీ మిత్రమండలి ఆధ్వర్యంలో ధూళిపాళ్ల శ్రీరామమూర్తి గారు, హరికృష్ణ, సుబ్బారావు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి రాధారంగ మిత్రందరూ ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించినందుకు వారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ప్రకాశం పంతులు గారు అంటే ఒక డైనమిక్ లాగా మన ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చేసిన మహోన్నత వ్యక్తి. ఆయన ఎన్నో ఆర్థిక సంస్కరణలు సాధించి అన్ని కులాల వారిని అట్టడుగున్న స్థాయిలో ఉన్న వర్గాలందరినీ కూడా పైకి తీసుకొచ్చి అందరూ సమానమనే ఒక రూపురేఖల్లో తీసుకొచ్చాడు ఆ మహానుభావుడు ముఖ్యమంత్రి హోదాలో. మరి అలాంటి మహోన్నత వ్యక్తికి కృష్ణా జిల్లా విజయవాడ నడిబొడ్డులో మరి ప్రకాశం బ్యారేజ్ అని ఆయన గుర్తుగా, ప్రకాశం పంతులు గారి గుర్తుగా ప్రకాశం బ్యారేజ్ అని పెట్టుకోవడం చాలా హర్షించదగ్గ విషయం. ఇవాళకి విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ అనే ప్రతి ఒక్కళ్ళు చెప్పుకుంటారు. మరి ప్రకాశం పంతులు గారి గురించి చెప్పాలంటే చాలా గొప్ప మహోన్నత వ్యక్తి. ఆయన పంతులు గారిని మేము చాలా గౌరవంగా ఎప్పుడు కూడా ఆయనకి గణనే వాళ్ళు రాధారంగ మిత్రులు. మన ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి వర్యులు టంగుటూరి ప్రకాశం గారి బర్త్డే వేడుకను జరుపుకుంటున్నామండి. ఆయన జయంతి అనేది మామూలు విషయం కాదండి. ఆయన గొప్ప వ్యక్తి. ఆయన పుట్టిన చిన్నతనంలోనే వాళ్ళ అమ్మగారు చనిపోయారు. వాళ్ళ అమ్మగారు చాలా కష్టపడి పెంచారు, పూటకోళ్ళు చేసుకుని వాళ్ళ అమ్మగారు పెంచారు ఆయన టంగుటూరి ప్రకాశం గారిని. అప్పట్లో ₹3 ఫీజు కట్టాలంటే డబ్బులు దొరక్క ఆయన 30 కిలోమీటర్లు నడిచి వెళ్ళారు. ఎవరు డబ్బులు ఇవ్వాలి. వాళ్ళ అమ్మగారు వాళ్ళు పచ్చి రమ్మేసి ఈయన ఫీజు కట్టిందండి. అలాగలాగే కష్టపడి చదువుకుని బారిస్టర్ అయ్యాడు. లండన్లో చదువుకున్నాను అనమాట, బారిస్టర్ అయ్యారు. వచ్చి అప్పట్లో ఆయన కేసు వాదిస్తే ఒక కేసుకి 70,000 అలా ఇచ్చేవాళ్ళండి. అప్పుడు ఒక కిలో బియ్యం 6 పైసలు ఉండేదంట. ఆ టైంలో ఆయనకి 70,000 కేసుకి ఇచ్చేవాళ్ళంటండి. అంత కోట్లు లక్షలు సంపాదించి దేశం అంటే గౌరవంతో గాంధీజీ గారికి ప్రేరణకు గురయ్యి గాంధీజీ గారి అంటే ఇష్టంతో స్వరాజ్యం కోసం ఆయన పోరాడాడండి. అన్నీ కోల్పోయారు పూర్తిగా. ఆయన లాస్ట్ దశలో, ఆఖరి దశలో ఏమీ లేకుండా నిరుపేదంగా బతికి ఆఖరి నిమిషంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఎందుకంటేనండి ఆ రోజు నా చనిపోయే ముందు ఆయనకి ఏమీ లేవు. ఒకళ్ళు ఎవరో అప్పట్లో షాల్కి తీసుకొచ్చాను కప్పడానికి టంగుటూరి ప్రకాశం గారికి. తెస్తే, బాబు షాల్ తెచ్చావేంటి, నాకు కొంచెం అట్టుపళ్ళు తెస్తే పోయి ఒక పూట తినేవాడిని కదా అన్నాడంటండి. అంత దీనమైన పరిస్థితిలో ప్రకాశం గారు లాస్ట్ డేస్ గడిపారనమాట. ఆయన చీరాల్లో ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే పిలిచారంటండి. ఈయన వచ్చి చేయమని పిలిస్తే ఆయన ఉన్న దావతిని. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రధాన లక్ష్యం గ్రామాల అభివృద్ధి అని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అన్నారు.
మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం దేశవ్యాప్తంగా ప్రత్యేక చట్టం ద్వారా అమలవుతున్న పథకమని, గ్రామాల అభివృద్ధి ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అన్నారు. బంటుమిల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉపాధి హామీ పథకం కింద గ్రామ సభ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ గ్రామ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకం కింద బంటుమిల్లిలో చేపట్టవలసిన పనుల జాబితా గ్రామ సభలో ఏపీడీ శర్మ చదివి వినిపించారు. బంటుమిల్లిలో 23 సీసీ డ్రైన్లు, 6 సీసీ రోడ్లు ప్రతిపాదించగా గ్రామ సభ ఆమోదించింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఉపాధి హామీ పథకం లక్ష్యాలు గ్రామ సభలో వివరిస్తూ గ్రామాల్లో పనులు కోరేవారు దరఖాస్తు చేసిన 15 రోజుల్లో పని కల్పించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి కనీసం 100 రోజులు పని కల్పించాలని లక్ష్యమన్నారు. పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ బంటుమిల్లిలో ఉపాధి హామీ కింద పనులు చేపట్టడానికి 23 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందన్నారు. 3.80 కోట్లతో అంతర్గత రహదారులు, పాఠశాల ప్రహరీలు, మండలంలో 64 లక్షలతో డ్రైన్లు, అభివృద్ధి పనులు వీటిల్లో ఉన్నాయని, బంటుమిల్లిలో తాగునీటి సమస్య, డ్రైనేజీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యేతో కలిసి పంచాయతీ కార్యాలయం వద్ద డ్రైనేజీ పరిశీలించారు. తొలుత కలెక్టర్, ఎమ్మెల్యే టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గ్రామ సభలో ఎంపీడీఓ డి రామకృష్ణ శర్మ, తహసీల్దార్ భరత్ రెడ్డి, వివిధ శాఖల మండల అధికారులు పాల్గొన్నారు. హెడ్ క్వార్టర్స్ లో ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామ సభ, సువర్ణ గ్రామ సభని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామ సభలో మొట్టమొదటిగా ఎంజీఎన్ఆర్ఈజీఎస్ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ వేజ్ సీకర్స్ ఎవరుంటారో, లబ్ధిదారులు ఎవరుంటారో వాళ్ళకంతా ఏమేమి హక్కులు ఉన్నాయి అనే దాని గురించి వాళ్ళకి అవగాహన కల్పిస్తూ, మళ్ళీ ఈ పంచాయత్లో ఆ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఏమేమి వర్క్స్ శాంక్షన్ తీసుకోవాలో దానికంతా ఆమోదం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వం యాక్చువల్లీ రానున్న రోజుల్లో ప్రతి ఇంటికి ఏమేమి సదుపాయాలు ఇవ్వాలి అనుకుంటుంది, ప్రతి గ్రామానికి ఏమేమి సదుపాయాలు ఇవ్వాలి అనుకుంటుంది అని ప్రభుత్వం 4 థీమ్స్లో లక్ష్యాలని ఏర్పాటు చేసింది. ఆ లక్ష్యాల గురించి కూడా ప్రజలందరికీ కూడా కూటమిలో భాగంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని మొదటి రోజు నుంచి కూడా అభివృద్ధి లక్ష్యంగా మనందరం కూడా ముందుకెళ్తా ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఒకటే లక్ష్యం పెట్టుకుని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్ళాలని లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మరి ఈ రోజున గ్రామ సభను పెట్టి ఏదైతే ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా వచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మరి రూరల్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో అక్కడ డెవలప్మెంట్ చేయాలనే లక్ష్యంతో ఈ రోజున నిధులు కేటాయించడం మనందరం కూడా చూసాం. మరి పల్లెటూర్లన్నీ కూడా అభివృద్ధి చెందాలన్నటువంటి లక్ష్యంతో ఈ రోజున మన పెడన నియోజకవర్గంలో మరి 23 కోట్లు ఎన్ఆర్జీఎస్ నిధులు కేటాయించడం జరిగిందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. అందులో భాగంగా ఈ రోజున మనందరం కూడా మరి బంటుమిల్లి మండలానికి సంబంధించి ఇంటర్నల్ రోడ్స్ కానివ్వండి, అలాగే స్కూల్స్ సంబంధించి కాంపౌండ్ వాల్స్ కానివ్వండి, మరి బరియల్ గ్రౌండ్స్లో సంబంధించినటువంటి ఏదైనా షెడ్లు కట్టడానికి కానివ్వండి, వీటన్నిటికి సంబంధించి సుమారుగా మరి 3.8 కోట్ల రూపాయలతోటి ఎస్టిమేషన్స్ కూడా వేసి వాటన్నిటిని కూడా ఈరోజు మనందరం కూడా వాటిని ఆమోదించుకుంటా ఉన్నామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా మరి ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో వాటికి సంబంధించి కూడా సుమారుగా 64 లక్షల రూపాయలతోటి మరి బంటుమిల్లి మండలానికి సంబంధించినటువంటి డ్రైన్స్కి సంబంధించి కూడా కొంత ఎస్టిమేషన్స్, ప్రపోజల్స్ కూడా పంపించడం జరిగిందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తాను. పెడన మున్సిపల్ కార్యాలయంలో మ్యాన్ కైండ్ ఫార్మా సహకారంతో లెఫ్రా సొసైటీ బోధ వ్యాధిగ్రస్తులకు వెస్ట్రన్ టైప్ కమోడ్స్ పంపిణీ చేశారు. పెడన మున్సిపల్ కార్యాలయంలో మ్యాన్ కైండ్ ఫార్మా సహకారంతో లెఫ్రా సొసైటీ పెడన మండలంలోని పలువురు బోధ వ్యాధిగ్రస్తులకు వెస్ట్రన్ టైప్ కమోడ్స్ అందజేసింది. ఈ సందర్భంగా లెఫ్రా సొసైటీ స్టేట్ కోఆర్డినేటర్ రాధిక మాట్లాడుతూ తమ సంస్థ మ్యాన్ కైండ్ ఫార్మా సహకారంతో ఒక్కొక్కటి 3,000 రూపాయలు ఖరీదు చేసే 30 వెస్ట్రన్ టైప్ కమోడ్స్ ను బోధ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మండలంలో 10 మంది బోధ వ్యాధిగ్రస్తులకు ఈ సౌకర్యాన్ని కలగజేసినట్లుగా చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి వెంకటరామయ్య, మున్సిపల్ సిబ్బంది, లెప్రా సొసైటీ ORW నాగమణి తదితరులు పాల్గొన్నారు. పెడన పట్టణంలోని బోధకాల వ్యాధితో బాధపడుతూ చాలా కాలం నుంచి కొంతమంది స్వదేశీ బాత్రూంలోకి వెళ్ళలేని పరిస్థితి ఉంది. అందుకని లెప్రా అనే వారి ఏజెన్సీ ద్వారా మ్యాన్ కైండ్ వాళ్ళ సౌజన్యంతో ఈరోజు పట్టణంలో దాదాపు 20 మందిని సెలెక్ట్ చేసి 20 మంది కూడా DMHO వారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు కూడా వెస్ట్రన్ బాత్రూమ్ సిస్టమ్ ఉండే కమోడ్స్ సప్లై చేస్తున్నాం. ఇది మన పట్టణంలో ఉండేందుకు చాలా ఉపయోగంగా ఉంటుంది. మరి రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి సంస్థలు ముందుకు వచ్చి
మిగతా 200 మందికి కూడా ఇస్తే ప్రజలు సంతోషిస్తారని తెలియజేస్తూ ముందు ఈ లెప్రాస్ ఏజెన్సీ వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు తీసుకోవాలని, అలాగే పట్టణంలో కొంతమంది లెప్రసీతో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, వాళ్ళు కూడా సకాలంలో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి వాళ్ళు కూడా ధైర్యాన్ని ఇవ్వాల్సిందిగా మీ అందరి తరఫున కోరుకుంటున్నాను. మచిలీపట్నాన్ని స్వచ్ఛ సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ బాపిరాజు తెలిపారు. మచిలీపట్నాన్ని స్వచ్ఛ సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ బాపిరాజు తెలిపారు. పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపరచడంలో భాగంగా నగరంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా 45వ డివిజన్లో నిర్వహిస్తున్న శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని కమిషనర్ పరిశీలించారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర మార్గదర్శకాల మేరకు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లలో రోజుకు 1 డివిజన్ చొప్పున శానిటేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. నగరాన్ని సుందరవనంగా తీర్చిదిద్దే క్రమంలో విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వాల్శెట్టి తిరుమలరావు, మాడివాడ వెంకట నరసింహారావు, పివి ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. 45వ డివిజన్లో ఈరోజు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టడం జరిగింది. మచిలీపట్నం నగరపాలక సంస్థ తరపు నుంచి ఇక్కడికి స్థానికంగా ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా రావడం జరిగింది. అదేవిధంగా సచివాలయ సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ముందుగా వారు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. అదేవిధంగా చాలా ప్లేసులు ఖాళీ స్థలాలు వాళ్ళు శుభ్రత లేకుండా మరి ఉంచడం జరిగింది. అటువంటివి ఏవైతే ఖాళీ ప్లేసులు ఉన్నాయో సొంత స్థలాలు అవి పక్కింటి వాళ్ళకి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయి. కాబట్టి వాళ్ళు వాళ్ళ యొక్క ప్లేస్ని పరిశుభ్రత చేసి ఇతరులకు ఇబ్బంది లేకుండా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వాళ్ళ మీద ఉంది. ఆ విధంగా కనుక వాళ్ళు చేసుకోకపోయినట్లయితే కనుక వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళ మీద కూడా కొల్లు రవీంద్ర గారి సూచనలు, అలాగే బాలశౌరి గారి సూచనలతో, ఎంపీ గారి సూచనలతో ప్రతి డివిజన్లో కూడా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. మరి అన్ని డివిజన్లు సమానమే. వైకాపా పార్టీ నాయకుల్లాగా వాళ్ళు గెలిచిన చోటే కాకుండా అన్ని డివిజన్లు సమానమే అని కమిషనర్ గారితో చెప్పి రవీంద్ర గారు మరి చక్కటి ప్రణాళికతో గత 45 రోజుల నుంచి కూడా మరి ప్రతి డివిజన్లోనూ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మా డివిజన్లో ఇవాళ ఉదయాన్నే తెల్లారగట్ట 4:30-5 గంటలకే కమిషనర్ గారు మరి మా డివిజన్కి విచ్చేసి ఇక్కడ సచివాలయ సిబ్బందితో మరి ఇక్కడ ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆయన చూస్తూ చక్కగా మరి శానిటేషను ప్రజలకు ఇబ్బంది కలగకుండా, అసలే జ్వరాల బారిన పడుతున్నారు ప్రజలని చెప్పి మరి సచివాలయ సిబ్బందికి కూడా తెలియజేస్తూ ఇవాళ దోమలు అవి లేకుండా మందు జల్లించడం, పిచికారీ చేయించడం, డ్రైనేజీల్లో ఇలాంటి కార్యక్రమాలు అన్నీ కూడా కమిషనర్ గారు దగ్గరుండి పర్యవేక్షిస్తూ మరి చేస్తున్నారు. వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇవాళ ప్రజలు ఇబ్బందులు పడకూడదనేదే కొల్లు రవీంద్ర గారు మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి ఆదేశానుసారం, బాలశౌరి గారి ఆదేశానుసారం మరి మన మున్సిపల్ కమిషనర్ గారు 45 వార్డులో 45వ డివిజన్లో మరి శానిటేషన్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరి ఎక్కువగా ఇక్కడ జిల్లా కోర్టు, కళ్యాణ మండపాలు, అలాగే స్కూల్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ పరిసరాలన్నీ కూడా మరి క్లీన్గా ఉంచుకోవాలి, చెత్త లేకుండా మరి వీటన్నిటిని కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ పౌరుల మీద ఉంది అని చెప్పి మరి ఇక్కడ సచివాలయ సిబ్బందిని కానీ అలాగే మున్సిపాలిటీలో ఉన్న అడిషనల్ స్టాఫ్ని ఇక్కడ డిప్యూట్ చేసి ఈ వార్డుని ప్రత్యేక శ్రద్ధతో మరి క్లీన్గా ఉంచడానికి ప్రయత్నం చేసినందుకు వారికి మన వార్డు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అలాగే వారు ఇప్పుడే తెలియజేశారు మరి ఎవరికాళ్ళు తమ సొంత స్థలాల్లో మరి పిచ్చి మొక్కలు పెరగటం, ఖాళీగా ఉన్న స్థలాల్లో చాలా దుర్గంధం వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి శ్రావణ శుక్రవారం సందర్భంగా పలు ప్రాంతాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా పలు ప్రాంతాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్రతాల్లో పాల్గొన్న దాదాపు 400 మంది మహిళలకు ఈ సందర్భంగా వెండి రూపులు అందజేశారు. నమస్కారం చేసుకోండి. ఓం నమస్తే నమస్తే ఆజమ్య అందరూ ఒకసారి ఓం ఆజమ్య ఐదవాయి స్వాహ చూసి ప్రాణాయామం చేయండి. బ్రహ్మ ఓం దవ ఓం సత్యం ఓం దక్షిణ దిగ్భాగే శ్రీవేంకటాచలస్య ఉత్తర దిగ్భాగే. మనవి మన మచిలీపట్నం రాబర్ట్సన్పేటలో వేంచేసి ఉన్న శ్రీ రంగనాథ స్వామివారి దేవస్థానంలో మరి శ్రావణ మాసం సందర్భంలో
శ్రావణ శుక్రవారం 3వ వారం పురస్కరించుకొని ఈరోజు మరి వరలక్ష్మి వ్రతాలు ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో రావడం, పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారి తగిన ఏర్పాట్లన్నీ కూడా మరి దేవస్థానం తరఫున, డిపార్ట్మెంట్ వారి తరఫున పూర్తి సహాయ సహకారాలు మరి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మరి స్వామివారి ఆశీస్సులు. మన దేవాలయంలో అతి పురాతనమైన దేవాలయం ఇది. ప్రతి సంవత్సరం కూడా శ్రీ శ్రావణ మాసం సందర్భంగా వరలక్ష్మి సామూహిక వ్రతాలు మన దేవస్థానం వారి సౌజన్యంతో, మన ఈవో గారి యొక్క ప్రోద్బలంతో కూడా చాలా అద్భుతంగా అమోఘంగా జరుగుతున్నాయి. భక్తులందరికీ కూడా అన్నప్రసాద సదుపాయం ఉంటుంది. ప్రతి పూజా సామాగ్రి కూడా దేవస్థానం తరఫున సుమారుగా 500 మంది భక్తులకి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం రజిత రూపు, రవికిల మొక్క, పూజా సామాగ్రి యావత్తు కూడా దేవస్థానం వారితో ఏర్పాటు చేసి అన్న వితరణ చేయడం. బాలభాను విద్యాలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా విద్యార్థులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యాలయ ఆవరణలోని రామాలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులు లక్ష్మీ అష్టోత్తరం పఠించారు. విద్యాలయ ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాలభాను విద్యాలయంలో మొదటి నుంచి కూడా రెగ్యులర్ స్టడీస్తో పాటు భారతీయ సాంప్రదాయాలు, సంస్కృతి, అందులో భాగంగా మన పండగలు, వీటి గురించిన అవగాహన పిల్లలకి ఇవ్వటం అనేది ఆనవాయితీగా వస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఇవాళ శ్రావణ శుక్రవారానికి సంబంధించి మా పిల్లలందరూ కూడాను శ్రద్ధగా లక్ష్మీ అష్టోత్తరం నేర్చుకున్నారు. దీంతో పాటు ఇవాళ పూజ కూడా వారు నేర్పుకున్నారు. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇవి చూసి చాలా ఆనందిస్తున్నారు. ఈరోజు మా పాఠశాలలో మేము లక్ష్మీ అష్టోత్తరం నేర్చుకుని శ్రద్ధగా పూజ చేస్తున్నాము. మాకు చాలా ఆనందంగా ఉంది దీన్ని నేర్చుకోవటం వల్ల. ఈ పూజలో అందరినీ భాగం పంచుకున్నందుకు అందరికీ అభినందనలు. నిర్విరామంగా కొనసాగుతున్న స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమం కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించనున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. చర్లపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి అధ్యక్షతన గ్రామ సభను ఏర్పాటు చేశారు. ఈ గ్రామ సభకు కలెక్టర్ బాలాజీ, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పంచాయతీ కార్యదర్శి పేని మాధవేంద్రరావు పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం ప్రాముఖ్యతను కలెక్టర్ బాలాజీ వివరించారు. జాతీయ స్థాయిలో చెల్లపల్లి గ్రామ పంచాయతీ గుర్తింపు కోసం శ్రమించిన వారందరినీ కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. స్వచ్ఛ సుందర చెల్లపల్లి కన్వీనర్లు డాక్టర్ డిఆర్కే ప్రసాద్, డాక్టర్ టి పద్మావతుల సేవలను ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కొనియాడారు. అనంతరం కలెక్టర్ బాలాజీ, ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమార్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కొనకల్ల నారాయణరావు, డ్వామ్రా పిడి సూర్యనారాయణ, ఎంపీపీ కోట విజయ రాధిక, డిఎల్పీఓ జ్యోతిర్మయ్, తహసీల్దార్ వనజాక్షి, ఎండిఓ చేకుచిన రత్నాలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టాలి అన్నప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చేసి దాని ప్రకారంగా ప్రవేశపెడతారు. కానీ ఉపాధి హామీ పథకం అలా ప్రవేశపెట్టిన పథకం కాదు. దీనికోసమే ప్రత్యేకమైన ఒక చట్టాన్ని తీసుకొని వచ్చింది. అది పార్లమెంట్ లో అందరూ పార్లమెంట్ సభ్యుల ఆమోదంతో ఒక ఇది వచ్చింది. ఏంటి చట్టం వచ్చింది, ఎంజీఎన్ఆర్జీఎస్ యాక్ట్ ఉంది. అంటే చట్టం ఎందుకు చేశారంటే ఇక్కడ మీకు ఇచ్చే లబ్ధి ఏముంది ఈ పథకం కింద, అది ప్రభుత్వం మీకు అందించే లబ్ధి కాదు, అది మీ హక్కు. అంటే దీని ఒక హక్కుగా మార్చి దాన్ని చట్టంలో పొందుపరిచి ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మళ్ళీ మీరు అడగొచ్చు, సార్ ఏముంది సార్, ఎలా చేసినా ఒకటే కదా జరిగేది, మరి దీంట్లో ఏం తేడా ఉంది, ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది? ఇప్పుడు వేరే పథకాల కింద మీకు ఏదో ఒక లబ్ధి, మీరు అర్హుడైనా కూడా మీకు లబ్ధి రాకపోతే మీకు హక్కు ఉండదు. అది ప్రభుత్వ బాధ్యత అవుతుంది, కానీ లబ్ధిదారుల హక్కు ఉండదు. కానీ దీంట్లో లబ్ధిదారుల హక్కు ఉంది కనుక మీరు ప్రభుత్వం ఏమైనా
ఆ హక్కుని ఏమైనా ఉల్లంఘిస్తే, మీకు చేయకపోతే అప్పుడు మీరు ప్రభుత్వాన్ని నిలదీసే అన్ని హక్కులు ప్రజలకు ఉంటుంది అన్నమాట. సో ఏ హక్కులు? మొట్టమొదటిది, ప్రతి సంవత్సరము కూడాను ఆ ఒక ఫ్యామిలీకి 100 రోజుల మహనీయుల్ని కూడా మనం స్మరించుకుంటూ ఈరోజు మళ్ళా మన గ్రామసీమ అభ్యున్నతికి మనందరం కూడా పునరంకితం కావడానికి ఈరోజు ఈ గ్రామ సభను ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. చరిత్రలో మొట్టమొదటిసారిగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒకే రోజున అన్ని గ్రామాల్లో కూడా గ్రామ సభలు నిర్వహించాలని ఆదేశించాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభను నిర్వహించి ఆ గ్రామ సభలో ప్రత్యేకించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి, దాని ద్వారా మనం 100 రోజులు పని దినాలను మనం కల్పించుకోవడం కాకుండా ప్రత్యేకించి రైతాంగానికి కూడా ఉపయోగపడే రీతిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉండాలని చెప్పి భావించింది. అనేక అంశాల మీద కూడా ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంట్లో రైతులకి ఉపయోగపడే కార్యక్రమాలు నీటి సంరక్షణ చర్యలు చేపట్టడం కానివ్వండి, అలాగే సంతకాలు, ఫారం పౌండ్లు, హార్టికల్చరు, సెరికల్చరు, అలాగే పశువుల తర్వాత గోకులం పేరిట వాళ్ళ నిర్మాణాలు, అంటే పశువులకి కావాల్సిన మౌలిక సదుపాయాలు చేయడానికి కూడా వాళ్ళ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులని వాళ్ళ చేసింది. దాంతో పర్యావరణ పరిరక్షణ కోసం చెట్ల పెంపకానికి కూడా ఈ రోజున గ్రామాల అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములు చేస్తున్నామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో ఉపాధి హామీ పథకం పనులపై గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నం మండలం భోగిరెడ్డిపల్లి చిన్నాపురంలో జరిగిన గ్రామ సభలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్ గత 5 ఏళ్లలో గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేశారన్నారు. గ్రామ స్వరాజ్యం దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని, ప్రజలను భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో గ్రామ సభలు నిర్వహిస్తున్నామన్నారు. ఉపాధి హామీ పథకం కింద పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మంత్రి రవీంద్ర పేర్కొంటూ జిల్లాకు ఉపాధి హామీ కింద 160 కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు. ఈ నిధులతో గ్రామాల్లో పెద్ద ఎత్తున మౌలిక వసతులు కల్పిస్తానని, గతంలో గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది కూడా చంద్రబాబు నాయుడు అన్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలో 30 కోట్ల రూపాయలతో ఉపాధి హామీ పనులు చేపడుతున్నామన్నారు. రానున్న 2-3 ఏళ్లలోనే పూర్తి స్థాయిలో సీసీ రోడ్లు నిర్మిస్తామని, మండలంలోని ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా త్రాగునీరు అందిస్తామని ఆయన తెలిపారు. జల్ జీవన్ మిషన్ కింద 220 కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించామని, భోగిరెడ్డిపల్లి, యాదర పరిసర ప్రాంతాల్లో 100 నుండి 150 ఎకరాల్లో చెరువును ఏర్పాటు చేస్తామని మంత్రి రవీంద్ర తెలిపారు. ఈ సభలలో టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపిచంద్, జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారి గురించి మనందరూ తెలుసు. ఆయన స్వతంత్ర పోరాటంలో కూడా గ్రామ స్వరాజ్యం గురించి మాట్లాడారు. గ్రామ స్వరాజ్యం సాధించిన రోజునే దేశ ప్రగతి ముందుకెళ్తుందని చెప్పి పిలిపివ్వడం, దానిలో భాగంగానే ఆయన పేరు మీద ఈ జాతీయ ఉపాధి హామీ పథకం చేపట్టడం జరుగుతుంది. అలాగే ఈరోజు పెద్దలు కంగులూరు ప్రకాశం పోత్ర గారు మనకి స్వతంత్ర సమరయోధులు, అలాగే ఒక సంఘ సంస్కర్త. ఈ రాష్ట్రం కోసం అహర్నిశలో కష్టపడి పొలమాలను వేసుకునే వాళ్ళు అర్పించుకున్నాం. ఈ మహనీయుల యొక్క మరి ఏదైతే సిద్ధాంతం ఉందో దానికి తగిన విధంగా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా, ఎందుకంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి గ్రామ అభివృద్ధి కోసం ఆనాడు ఫస్ట్ మరి నిధులు లేనటువంటి సమయంలో పనికి ఆహార పథకాన్ని తీసుకొచ్చి, ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పుడున్నారు, అప్పుడు వాజ్పేయి గారు ఉన్నారు. వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బియ్యం గోడౌన్స్లో ఉన్నాయి కాబట్టి ఆ బియ్యం మాకు ఇవ్వండి, ఆ బియ్యంతో మేము పని చేసుకున్నాం అని చెప్పి ఆ రోజున మొట్టమొదటిసారిగా మరి పనికి ఆహార పథకం మనం గ్రామాల్లో మట్టి రోడ్లన్నా ఏర్పాటు చేసుకోగలిగామంటే ఆ రోజు ఆ పథకం ద్వారా చేయడం జరిగింది. అంటే 94 నుంచి 94, 2004 వరకు అప్పుడు జరిగింది. తర్వాత మళ్ళీ ఏదైతే ఉపాధి హామీ పథకం వచ్చిందో ఈ పథకం ద్వారా 2014 నుంచి 19 వరకు
చాలా గ్రామాల్లో మనం సిమెంట్ రోడ్లు వేసుకున్నాం. చల్లపల్లిలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. చల్లపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తో కలిసి కలెక్టర్ బాలాజీ చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఆసుపత్రిలో పరిశుభ్రత, రోగులకు అందుతున్న వైద్యంపై కలెక్టర్ ఆరా తీశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడిన కలెక్టర్ వైద్యంపై సంతృప్తి వ్యక్తం చేశారు. చిన్న చిన్న సమస్యలను గుర్తించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు మండలి వెంకట్రాం, ఎంపీపీ కోట విజయరాధిక, సిఐ ఈశ్వరరావు, సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి, ఆసుపత్రి వైద్యులు తదితరులు పాల్గొన్నారు. సందర్శించడం జరిగింది. చల్లపల్లి సిహెచ్సిలో యాక్చువల్లీ చెప్పాలి అంటే చాలా క్లీన్గా, నీట్గానే మెయింటైన్ చేశారు. సో ప్రజలతో కూడా మాట్లాడాము. సో దాంట్లో కూడా వాళ్ళకు కూడా బాగానే ట్రీట్మెంట్ అందుతుంది. కానీ చిన్న చిన్న సమస్యలు అయితే ఉన్నాయి. సో దాంట్లో ఒకటి గైనకాలజిస్ట్ పోస్ట్ వేకెంట్ ఉండడము, తర్వాత కొన్ని రెఫరల్ కేసెస్ కూడాను జరుగుతున్నాయని చెప్తున్నారు. దాని గురించి కొంచెం ఎంక్వైరీ చేసి విల్ టేక్ యాక్షన్. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం. నమస్కారం.